భారతదేశానికి మేము రామ్, భారతదేశంలో చదువుకోవడానికి మేము రామ్ అని కొంతమంది బంగ్లాదేశీ విద్యార్థులు ఆ మధ్యన బంగ్లాదేశ్లో ప్రకటనలు చేయటం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చేసిన ఉద్యమే కదా బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారడానికి కారణమైంది. భారతదేశంలో మేము రాకపోతే మీకు ఆర్థికంగా ఇబ్బంది పడతారు అంటే దానికి మన విదేశాంగ శాఖ నవ్వేసిందనమాట. ఎందుకంటే వాళ్ళకి భారతదేశంలోకి వచ్చి ఇక్కడ యూనివర్సిటీలో చదివితే ఇక్కడ షాపులో పనిచేస్తాడా, హోటల్లో పనిచేస్తాడా, షాపింగ్ మాల్లో పనిచేస్తాడా, థియేటర్లో పనిచేస్తాడా, ఇక్కడ ఏం అడ్డాలు. మనకి భారతదేశంలో విదేశీయులు వచ్చి చదువుకుని ఉద్యోగం చేసుకోవడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అమెరికాలో అయితే 6 గంటలు చేయాలా, 8 గంటలు చేయాలా, బ్రిటన్లో, కెనడాలో, ఇట్లా యూరప్ దేశాల్లో అయితే మనం వారంలో ఎన్ని గంటలు పని చేయాలో రాసి ఉంటుంది, దాని ప్రకారం చేయాలి. అదే భారతదేశంలో ఇతర దేశాల నుండి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చదువు మానేసుకుని పేరు కోసం ఇక్కడికి వచ్చేసి ఇక్కడే వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. శ్రీలంక వాళ్ళు, కెనడా వాళ్ళు, ఇదే దాని పేరేంటి, భూటాన్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇక్కడికి బతకడానికి వస్తున్నారు తప్పించి మన కోసం ఏం రావట్లేదు. వాళ్ళు చదువుకోకపోతే ఇక్కడ నష్టమేమీ లేదు అన్నటువంటి విషయాన్ని తేల్చెప్పింది.